రైట్ ఇక శనార్థి తెలంగాణ చూసుకుందాం. సో ఇందులో ముందుగా మనకు సంబంధించి కరీంనగర్ సంబంధించి చూద్దాం. ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ కూడా నిజామాబాద్, ఇది జగిత్యాల అర్బన్లో తాగునీటికి కటకట. సో అక్కడ కరీంనగర్కి సంబంధించి ఇక్కడ జగిత్యాల అర్బన్లో తాగునీటికి కటకట అని చెప్పేసి ఇక్కడ వార్త రావడం జరిగింది. సో వార్తకు సంబంధించి విషయాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. రోడ్డెక్కిన నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం. ఇల్లు ఇచ్చి నీళ్లు ఆపేస్తారా? ప్రజల ఆవేదన. ఇల్లు ఇచ్చి నీళ్లు ఆపేస్తారా అని చెప్పి అడుగుతున్నారు ప్రజలు. వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. చదువుదాం పూర్తిగా. జగిత్యాల అర్బన్ మండలంలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు గత కొద్ది రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంట్లో చుక్క నీరు దొరకని పరిస్థితి నెలకొని వృద్ధులు, మహిళలు, చిన్నారులు దాహంతో విలవిలలాడుతున్నారు. తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో కాలనీవాసులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ప్రతిరోజు నీళ్లు అడిగితే అధికారులు ట్యాంకర్ ఖరాబ్ అయింది, బాగు చేయడానికి 10 రోజులు పడుతుంది అంటున్నారని ప్రజల పట్ల సానుభూతి చూపడం బదులు బెదిరిస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాలు నీటికి తీవ్ర ఇబ్బంది పడుతుండగా చిన్నపిల్లలు ఇళ్లు తిరిగి నీళ్లు అడుగుతున్న దృశ్యాలు ఆవేదన కలిగిస్తున్నాయి. కాలనీ వాసులు ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంతోషపడ్డా ఇప్పుడు నీటి కొరతతో ఇళ్లలో జీవనం కష్టమైందని అంటున్నారు. మా దాహాన్ని తీర్చే నాయకుడు లేరా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ను తక్షణమే మరమ్మత్తు చేసి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని, ప్రత్యామ్నాయంగా అదనపు ట్యాంకర్లు పంపించి కాలనీ అవసరాలను తీర్చాలని, సమస్యను పర్యవేక్షించి ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు కాలనీ వాసులంతా రోడ్డెక్కిన మనకు పిక్చర్ అయితే కనబడతా ఉంది. సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వార్త. అంటే అక్కడ వాస్తవానికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరట జగిత్యాల అర్బన్ కాలనీలో. కానీ తాగునీటికి కటకట అంటే వాళ్ళు ఇచ్చింది డబుల్ బెడ్రూమ్, కానీ అందులో అంటే కొన్ని ఉండాలి కదా. ఇప్పుడు అక్కడికి సంబంధించిన ఏవైతే వసతులు ఉంటాయో ఆ వసతులను నిలిపేసారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చి నీళ్లు తీసేస్తే వాళ్ళు ఉండడానికి, కానీ తాగడానికి నీళ్లు లేకపోతే మనిషి ఎట్లా బతకగలుగుతాడు? సో అక్కడ ఉన్న వ్యర్థమే అన్నట్టు. సో అందుకోసమే వాళ్ళు ఇల్లు ఇచ్చిర్రు, నీళ్ళు ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అలాగే ఇల్లు ఇచ్చి నీళ్లు ఆపేస్తారా అని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నట్టు. సో వారికి ఖచ్చితంగా ఈ ఏదైతే నీటి సమస్య ఉందో అది పర్యవేక్షించి ఒక అధికారిని నియమింపజేసి వారికి నీళ్ళు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఆ విషయాన్ని శనార్థి తెలంగాణ జగిత్యాలలో ఇవ్వడం జరిగింది. సో దానికి అధికారులు తక్షణమే స్పందించి అక్కడ ఒక నాయకుడు అనేటోళ్ళు లేరా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కనుక వాళ్ళకు కనీసం అదనపు ట్యాంకర్లు, అంటే వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది మనము ఒక్క ఎండాకాలంలోనే చూస్తాం దాదాపు. ఎందుకనంటే ఎండాకాలంలో నీరు దొరకక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలాగంటే ఏదన్నా మనకు స్నానం చేయడానికి కావచ్చు, తాగడానికి కావచ్చు, కొన్నిటికి వాటర్ లేకపోతే దాదాపు వాటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అక్కడ పసి పిల్లలు కూడా ఉన్నారు కనుక సో వారి కోసమన్నా కనీసం మీరు
అధికారులు స్పందించి వారికి నీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.